హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజుది పెట్టడానికి కొంచెం లేట్ అయింది. ఇది మార్నింగ్ అనమాట. మా పాప అయితే మా బాబుకి రాఖీ కట్టడానికి రెడీ అయ్యి ఇక్కడ కూర్చుంది. ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట. పెద్దక్కకి 2 బాబులే ఉంటారు, చిన్నక్కకి 2 అమ్మాయిలే ఉంటారు. అయితే పెద్దక్క వాళ్ళ ఇంటికే రమ్మని చెప్పింది మా అందరినీ కూడా. అందుకనే ఇక్కడ మా పాప వాళ్ళ అన్నయ్య కట్టిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నాము. చిన్నక్క వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. చిన్నక్క వాళ్ళ అమ్మాయిలు కూడా మా బాబుకి, ఇంకా పెద్దక్క వాళ్ళ బాబు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి కడతారనమాట. ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. అందరము ఎక్కడ ఒక్క దగ్గర ఉన్నా కూడా మా ఇంట్లో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. అందులో మా నిర్వి పాప కూడా వస్తుంది కాబట్టి మా పాపకైతే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట. ఆమె వస్తుంది అనగానే ఆమెకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ మా బాబుకి అయితే రాఖీ కడుతుంది. ఆమెకు చాలా ఇష్టం ఇట్లా రాఖీ కట్టడము, వాడు గిఫ్ట్ ఇవ్వడము చాలా ఇష్టం అనమాట. చాలా అల్లరి కూడా చేస్తుందండి. మా అందరి మీద చాలా పెత్తనాలు చేస్తుంటుంది ఈ అమ్మాయి. ఇక్కడ రాఖీ కట్టిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నాము. పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు స్పెషల్ అనమాట, పండగ స్పెషల్. అందరం కూడా అక్కడనే ఎంజాయ్ చేస్తాము. చూపిస్తా ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఎంజాయ్ చేసినాము అనేది అన్నీ చూపిస్తాం మీకు. మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాప చూడండి రాఖీ కట్టడం అయిపోయింది. వాడు గిఫ్ట్ కూడా తీసుకొస్తాడు ప్రతిసారి. వాళ్ళ అక్క వాళ్ళకి, వాళ్ళ చెల్లికి గిఫ్ట్ కూడా తీసుకొస్తాడు. అయితే అక్క వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి ఇస్తా అని ఈ ప్రస్తుతానికైతే డబ్బులు పెడుతున్నాడు. ఆమెకు చాలా ఇష్టం ఇట్లా గిఫ్టులు తీసుకోవడము. బర్త్డేలకు కూడా ఎదురు చూస్తుంటుంది అనమాట, ఎవరు గిఫ్ట్ ఇస్తారా అని. చూడండి వాడైతే చెల్లమ్మ ఆశీర్వాదం తీసుకుంటుండు. ఇప్పుడు అక్క వాళ్ళకు కూడా కడతాడు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. చాలా ప్రేమ చేస్తారండి మా బాబుని అయితే. మా అక్క వాళ్ళ పిల్లలు చాలా అంటే చాలా ప్రేమ చేస్తారు. మా పిల్లలే చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు అన్నమాట మా పిల్లల్ని. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత కూడా మీకు అన్నీ చూపిస్తాం, మేము అక్కడ ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది. అందరం ఒక్క దగ్గర కలిస్తే చాలా బాగా అనిపిస్తుందండి. అయినా మనము అందరం కలిసి ఉండటమే చాలా మంచిది. కలిసిమెలిసి ప్రేమానురాగాలతో ఉంటేనే మన కుటుంబాలు ఇంకా అట్లనే మన పిల్లలు కూడా నేర్చుకొని అట్లనే ముందుకు కొనసాగుతాయి. ఈ మధ్యలో బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతున్నారు, కానీ అట్లా ఉండకండి. ఎంత వీలైతే అంత ప్రేమగానే ఉండడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఈ జన్మకు మనం అందరం ఇట్లా కలిసి ఉండాలి. మళ్ళీ జన్మలో ఎవరు ఎలా ఉంటారో, ఎవరు ఎక్కడ పుడతారో కూడా ఎవరికి తెలియదు కదా. అందుకని అందరు కలిసిమెలిసి ఉండడానికే ప్రయత్నం చేయండి. కోపాలు తాపాలు అన్నీ పక్కన పెట్టేసి ప్రతి పండగను కూడా ఇట్లా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అందరు కలిసి ఉన్న దాంట్లో ఉన్నంత సంతోషం అయితే మనం విడిగా ఉంటే ఉండదండి. మేమైతే వీలైనంత మట్టుకు మేము ముగ్గురం సిస్టర్స్ కూడా కలిసిమెలిసి ఉంటాము. మా బావ వాళ్ళు, మా ఆయన వాళ్ళు కూడా సొంత బ్రదర్స్ లాగానే ఉంటారు. లోపల ఒకటి పెట్టుకొని ద్వేషాలు పంతాలు మీద మంచిగా నటిస్తుండకుండా ఒరిజినల్గానే ఉండండి. ప్రేమానురాగాలతోటే ఉండండి. ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే కూడా ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకోవడం నేర్చుకోండి. సమస్యలను పరిష్కరించుకోండి. కానీ బంధాలు బంధుత్వాలను మాత్రం వదులుకోకండి. నేను చెప్పాలనుకున్నది ఇదే అండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ మా అక్క పిల్లలు అందరూ రాఖీలు కట్టడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళిద్దరూ అక్క వాళ్ళ బాబులు, ఈయన మా బాబు. మా అక్క వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా వచ్చిండ్రు అనమాట. వాళ్ళకైతే చాలా ప్రేమ. పోయినసారి అయితే డ్యూటీలు ఉండడం వల్ల 10:30కి 11కి నైట్ అయితే వచ్చిండ్రు. నైట్ వచ్చి కూడా మా బాబుకి రాఖీ కట్టి వెళ్ళిండ్రండి. అంత ప్రేమగా ఉంటారనమాట. అందరు కూడా అట్లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది. అందరం ఒక్క దగ్గర ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మా నిర్వి పాప కూడా ఉంటుంది ఈ వీడియోలో, చూడండి చూపిస్తా. చాలా బాగా అనిపిస్తుందండి ఇట్లా అందరు కలిసిమెలిసి ఉంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నిర్వి బంగారంను కూడా చూపిస్తా. చూడండి ఈ వీడియోలో అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఆ కొంటె పిల్ల. మా నిర్వితోటి అందరికైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుందండి. మా ఇంట్లో చిన్న పాప ప్రస్తుతానికి నిర్వి ఒక్కతే ఉంది కాబట్టి అందరికీ కూడా నిర్వి అంటే చాలా ఇష్టము. చూడండి ఇట్లా జరుగుతుందన్నమాట రాఖీ పండగ. మా ఇంట్లో అయితే, మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా జరుపుకుంటున్నాము.
చాలా ఎంజాయ్ చేస్తామండి అందరం కలిసి అక్క పిల్లలు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఏ స్వార్థాలు కుళ్ళులు కుతంత్రాలు లేకుండా అందరం కూడా ఒకే మనస్తత్వంతో ఏమైనా ఉంటే కూడా చెప్పుకోవడము అనుకోవడం మర్చిపోవడం చాలా ప్రేమగా ఉంటామండి మేమైతే. అందరు కూడా అట్లనే ఉండాలి, మనసులో ఏదో పెట్టుకొని మీదికి ఏదో తీయగా మాట్లాడకుండా అందరు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ రక్షాబంధన్ అంటే మనకు అన్నదమ్ములు అయితే ఒక స్పెషల్ కదా, వాళ్ళు కూడా ఏదో వీళ్ళు ఆస్తుల కోసమో డబ్బుల కోసమో కడుతున్నారు అనుకోకుండా నేనున్నా అని మా అక్క చెల్లెలు గుర్తు చేసుకుంటున్నారు అని అనుకోవడమే బెటర్ అనుకుంటున్నా నేనైతే. చాలామంది ఇట్లా కూడా అనుకుంటున్నారు కదా, వాళ్ళు వస్తారు ఇక మేము ఏదో పెట్టాలి మా దగ్గర అన్నీ అయిపోతాయి అని అనుకోకుండా మాకేం పెట్టకున్నా సరే అండి, ఆడబిడ్డలు ఎవరికైనా కూడా వాళ్ళు ప్రేమతోటే కడతారు. ప్రేమతోటే మా అన్న ఉన్నాడనే తమ్ముడు ఉన్నాడనే ఒక గుర్తు కోసమే కడతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమి మీకు ఆస్తులు అంతస్తులు అయితే ఇవ్వమని అడగరు కదా. అందుకే అందరు కూడా పగలు పంతాలు పక్కకు పెట్టి కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండి. ఆడబిడ్డలను మాత్రం ఏ అన్నదమ్ములు ఏ తల్లిదండ్రులు కష్టపెట్టొద్దు, అది ఇంటికి కూడా మంచిది అనిపించుకోదు. వాళ్ళు ఏమి కూడా ఆశించరు మీ నుండి, మీరు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎంత పేదరికంలో ఉన్నా ఎంత ధనవంతులైనా కూడా పుట్టినిల్లు వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటారండి. ఇదొక్కటి అందరు కూడా అర్థం చేసుకోవాలి. నేనేవైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా జరుగుతుంది. ఈమె సాధన, మొన్న మా అక్క కొడుకు పెళ్ళి అయింది కదా, ఈమెనే కొడుకు కోడలన్నమాట. చాలా మంచి పిల్ల అండి సాధన అయితే, చాలా అంటే చాలా మంచిది. పేరుకు తగ్గట్టుగానే చాలా ఓపికగా మంచిగా ఉంటుందండి. అందరితో కలిసిమెలిసి చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి వంటలు అన్నీ కంప్లీట్ చేసింది. మా అక్క కూడా ఒక కూతురులాగా చాలా బాగుంటుంది. మా అక్క కూడా ఒక కూతురులాగానే చూసుకుంటుంది. ఆమెకు చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్నక్క ఈమె తెలుసు కదా, చాలా వీడియోస్లో వస్తుంది. చిన్నక్క వాళ్ళ అమ్మాయిలు అయితే కట్టేసిర్రు. ఈమె చిన్న పాప. పెద్ద ఆమె మా ఆయనకి ఇంకా మా బావకైతే కడుతుంది. మాకు అందరూ వీళ్ళేనండి. వాళ్ళకు కూడా మాకు కూడా అక్క చెల్లెళ్ళు కూతుర్లు అందరు ప్రేమ మా పిల్లలే అందిస్తారు మాకు. అమ్మ ప్రేమ అన్నీ కూడా వీళ్ళే అందిస్తుంటారండి. అంత మంచిగా ఉంటారు మా పిల్లల్ని. మేము పెంచిన విధానం అయితే ఇట్లుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కలిసిమెలిసి ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఆ ఒక్కరోజే మనకు ఎన్నో రోజుల సంతోషాన్ని ఇస్తుంది. అందరు కూడా ఇట్లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి కూడా ఇదే చెప్తున్నా నేను. ఈమె చిన్న అమ్మాయి, ఒకరి తర్వాత ఒకరైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. రాఖీలు కట్టడము, అల్లరి చేయడము, బయటకు వెళ్తారు. అందరు పిల్లలు కలిస్తే చాలా అల్లరి చేస్తారు. మా బాబు అయితే వీళ్ళ కోసం ఏదో వెరైటీగా ప్రతిసారి కూడా గిఫ్టులు తయారు చేసి ఇస్తాడు. ఈసారి ఏం గిఫ్ట్ తెచ్చిండో నాకు కూడా చూపించాడు. అది ఓపెన్ చేసినప్పుడే తెలుస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లలందరూ అయితే మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారండి. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. అక్కలు అన్నయ్యలు. మా ఇంటికి వచ్చిన మా కోడలు కూడా చాలా మంచిదండి. ఎంతో అదృష్టం ఉండాలి మనకు కూడా అట్లాంటి పిల్లలు రావడం కూడా మన అదృష్టం అనుకోవాలి. వాళ్ళకు కూడా మేము చాలా ప్రేమగా చూసుకుంటామండి. మా దగ్గర కోడలు కూతురు అనే తేడా అయితే మేము ఎక్కడా చూపించము. మాకు అందరూ సమానమే. మా ఇంటికి వచ్చిన ఒక ఆడబిడ్డ మాకు కూతురుతోటే సమానమని అనుకుంటాం మేము. మన ఆడపిల్లలాగానే ఆడపిల్ల అనుకుంటాం మేము. కలిసిమెలిసే ఉంటామండి. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది సాధన. నాకైతే చాలా ఇష్టం. చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ చిన్న బాబుకి కడుతుంది. తర్వాత మా బాబు చిన్నోడు కదా, చిన్నోడికి లాస్ట్కి కడుతుంది. ఇట్లుంటుంది అన్నమాట ఎంజాయ్. ఈమె చిన్న అక్క అన్నమాట, మా సంతోష్కి చిన్న అక్క. చిన్నగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా ముద్దుగా. మా అల్లుళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, మా కొడుకులలాగే ఉంటారనమాట. అది కూడా మనం ఏదో జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి పిల్లలు దొరకరేమో, అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ. మా పెద్ద అల్లుడైతే వచ్చిండు నిరంజను. చిన్న అల్లుడైతే ఈవినింగ్ వస్తాడంట. వాళ్ళ చెల్లెలు వాళ్ళు రాఖీ కడతారు, కట్టిన తర్వాత వస్తాడంట. చాలా మంచి పిల్లలు మా అల్లుళ్ళు అయితే, బంగారం అండి. మా అమ్మాయిల కంటే కూడా వాళ్ళు ఇంకా చాలా మంచి పిల్లలు అనమాట. ఇట్లుంటుంది అనమాట మా దగ్గర. మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే ప్రేమానురాగాలు ఎక్కడికి పోవండి, ఇట్లనే ఉంటాయి. ఇట్లా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని నేను మళ్ళీ కూడా చెప్తున్నా. అందరూ కలిసిమెలిసే ఉండండి. ఈ జన్మకి
ఇదే మనకు కావాల్సింది, ప్రేమానురాగాలే. కాబట్టి అందరూ కూడా వీలైనంత మట్టుకు మంచిగానే ఉండడానికి ప్రయత్నించండి. ఇట్లున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో మా పాప కడుతుందన్నమాట. చూడండి సందడి చూడండి. అయితే ఇప్పుడు మా పూజ వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి వాళ్ళ తమ్మునికి కట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట రాఖీ కట్టడానికి. నిరంజన్ ఇక్కడనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఆడబిడ్డలకు కూడా కట్టించుకుంటారు కదా వాళ్ళతోటి కూడా, అందుకనే వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా మన పిల్లల్లాగానే ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమే ఇక్కడ హడావిడిగా కట్టేస్తుంది పూజశ్రీ. అయితే ఆమె కట్టిన తర్వాతనే వీళ్ళు కడతారనమాట చిన్నవాళ్ళు. ఇప్పుడు లాస్ట్లో మా పాప కడుతుంది, వాళ్ళ వదిన కూడా కడుతున్నారనమాట రాఖీ. ఇట్లా జరిగింది మా ఇంట్లో. అయితే రాఖీ పండగ ఇట్లా జరుపుకున్నాము. మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము ఈసారి. మొత్తం పండగ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లోనే అందరం కూడా అక్కడనే ఎంజాయ్ చేసినాము. అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటుంటేనే చాలా బాగుంటుంది. మేమైతే ఇట్లనే చేసుకుంటామండి. చిన్న చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్ అన్నీ కూడా ఇట్లనే ఎంజాయ్ చేస్తుంటాము. చూడండి ఫ్రెండ్స్, అక్క వాళ్ళైతే మేము వెళ్ళేసరికి వంటలన్నీ రెడీ చేసిండ్రు. నేను తినేటప్పుడు అయితే వీడియో తీయలేదండి. చాలా రకాలు చేసిండ్రు. నైట్ వరకు కూడా మేము అక్కడనే ఉన్నాము. నైట్ అయితే ఇక మార్నింగ్ స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి కాబట్టి వచ్చేసినాం లేట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంజాయ్ చేస్తుంటాం. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మా బాబు వీళ్ళకి గిఫ్ట్ ఇస్తాడు. అదేం గిఫ్టో నేను కూడా చూడాలి. నాకు కూడా తెలియదు అనమాట. ప్రతిసారి ఏదో ఒకటి తయారు చేసి ఇస్తుంటాడు. వాళ్ళకి అదే చాలా సంతోషం అండి. ఇక్కడ మా పాప అయితే వాళ్ళ అన్నయ్యలను ముగ్గురిని కూర్చోబెట్టి రాఖీ కట్టి స్వీట్లు అయితే పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది. బంధాలు, బంధుత్వాలు ఎప్పుడు కాపాడుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇక్కడ మా అక్క వాళ్ళ కోడలు సాధన ఉంది కదా, సాధన వీళ్ళకి ఆడపడుచులను ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళకు చీరలు, బట్టలు పెడుతుంది అనమాట. మా పాపకి డ్రెస్సు, మా అక్క పిల్లలకి చీరలు తీసుకొచ్చింది. చూడండి, ఇట్లుండాలండి. ఇట్లుండాలని నేను కోరుకుంటున్నా. అందరు కూడా ఇట్లుండాలి. మా కోడలు చూడండి ఆడబిడ్డలకి బట్టలు అయితే పెడుతుంది. ఇట్లా జరుపుకుంటాం అన్నమాట మేము ఏ ఉన్నా కూడా. మరి మీ ఇళ్ళల్లో కూడా రాఖీ పండగను ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. రండి, కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాండి. ఏవైనా తప్పులు ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను మార్చుకుంటాను. నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మాత్రం పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలైతే ఇట్లా వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వీడు చిన్నోడు, అక్క కొడుకు. వీడైతే పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు అనమాట. వాళ్ళు మాకేం వద్దనే చెప్తున్నారు, అయినా కూడా వాడు సంతోషంతో ఇస్తున్నాడు అంతే. వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారండి. ఆ దేవుడి దయ వల్ల అందరు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. ఎవ్వరికి ఏ లోటు లేకుండా ఆ దేవుడు అన్నీ ఇచ్చిండు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు వీళ్ళ ఆశీర్వాదం మా పిల్లలకు ఉండాలి. మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి వీళ్ళకు. వాళ్ళు కూడా అంతే సంతోషంగా దీవిస్తారండి మా పిల్లల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా బుడ్డోడు వీళ్ళకి గిఫ్టులు ఇస్తాడు, చూపిస్తా చూడండి ఏమి ఇచ్చిండు, అందులో ఏముంది అనేది. వీడేది ఇచ్చినా వాళ్ళకి చాలా సంతోషం అండి. వాళ్ళ దగ్గర ఎంత పెద్దవి ఉన్నా కూడా వీడిచ్చిన ఆ చిన్న గిఫ్ట్నే వాళ్ళు ఎక్కువగా సంతోషంగా ఫీల్ అవుతుంటారు అనమాట. ఇచ్చిండు చూడండి, ఏదో ఇస్తున్నాడు అనమాట. ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. చిన్న తమ్ముడు కదా, వాడు ఏది ఇచ్చినా వాళ్ళకి స్పెషల్ అనమాట. వాళ్ళ ఫొటోస్ ఇచ్చిండు, అది రాలేనట్టుంది. వాళ్ళ ఫొటోస్ని ఫ్రేమ్ లాగా కట్టించి ఇచ్చిండు అనమాట. ఇక్కడ నేను కూడా మా అక్క బిడ్డలకి ఏదో మనతోటి అయింది ఏదో చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నా, బొట్టు పెట్టి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ అందరం అయితే భోజనాలు చేయడానికి రెడీ అయినాం అనమాట. ఆ వీడియో నేను తీయలేదు, మా హడావిడిలో మర్చిపోయినట్టున్నా. ఇట్లా ఎంజాయ్ చేసినాము. మా అక్క చూడండి ప్రతి వీడియోలో కూడా నేను ఉంటా అని ఇష్టంగా ఉంటుంది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఆమెకు చాలా ఇష్టం. నా వ్లాగ్స్లో అన్నిట్లో కూడా ఎక్కువ శాతం ఆమె కనిపిస్తుంటుంది. వీలైనంత మట్టుకైతే మేము కలిసి ఉన్నప్పుడు ఆమె ఖచ్చితంగా ఉంటుంది. ఆమె మీ అందరికి హాయ్ చెప్తుంది. అందరు కూడా ఆమెకు హాయ్ చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది మా పండగ హడావిడి, మా పండగ ఎంజాయ్. మా పిల్లలు అందరు కలిస్తే ఇట్లుంటుంది అన్నమాట. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడండి. ఇది మళ్ళీ లాస్ట్లో పెట్టినట్టున్నా. మా నిర్వి బంగారం చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ పిల్ల అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అందరూ కలిసి ఉండడం ఆమెకు చాలా ఇష్టం. ఇది వాళ్ళ చిన్నక్క వాడు ఎప్పుడో దిగిన ఫోటోని ఇట్లా ఫ్రేమ్స్ లాగా కట్టించిచ్చిండి. మా పెద్దక్క వాడు ఇట్లా ఇస్తుంటాడు అన్నమాట. వాళ్ళ చెల్లెమ్మ వాడున్నది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్న సంతోషాలు ఉండాలి లైఫ్లో. డబ్బులే ముఖ్యం కాదండి, ఇట్లా సంతోషాలు కూడా ఉండాలి. తర్వాత ఈవినింగ్ లంచ్ చేసిన తర్వాత అయితే ఇట్లా అందరూ స్ప్రైట్ తాగుతున్నారు. ఇట్లనే ఎంజాయ్ ఉంటుందండి. నైట్లో మళ్ళీ పిల్లలు రెస్టారెంట్లకు వెళ్ళడము అవన్నీ ఉంటాయి. చాలా లెంత్ ఎక్కువ అవుతుందని నేను పెట్టలేను. ఇదన్నమాట. నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.